గుడ్ మార్నింగ్ అమ్మా. సో లాస్ట్ క్లాస్లో మనం ఏమేం టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం, ఎవరైనా ఒకసారి చెప్తారా? ఎనీవన్? శ్రీరామ్. సరే ఏం చెప్తున్నా ఒకసారి. ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు? మిగతా వాళ్ళు ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్పండి, నేను స్టార్ట్ చేస్తాను క్లాస్. పీపీటీ డిస్ప్లే అవుతుందమ్మా? పీపీటీ డిస్ప్లే అవుతుందా? అవ్వలేదు సార్. అవలేదా? ఇప్పుడు ఎస్ సార్. ఓకే, ఓకే చెప్పండి అమ్మా. ఈజ్ ఇట్ విజిబుల్? ఎస్ సార్. ఓకే, స్టార్ట్ చేద్దాం. చెప్పండి అమ్మా. ఇప్పుడు డిస్ప్లే అవుతుందా పీపీటీ? లేదు సార్, బ్లాక్ ఉంది. నో? ఎస్ సార్. నో. ఓకే, సరే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం ఏమేమి టాపిక్స్ చెప్పుకుందాము? చెప్పాలి త్వరగా. మాట్లాడరు ఇవాళ? వాళ్ళు ఎవరు మాట్లాడరా ఏంటి? సరే, ఓకే ఓకేనమ్మా. సో సో లాస్ట్ క్లాస్లో మనం ఏమేం చెప్పుకుందాం అంటే అసలు జనరేషన్ ఎలా ఉంటుంది, ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది. సో మీకు డిస్ప్లే అవుతుంది కదా, ఈ డయాగ్రామ్ ద్వారా నేను ఏం చెప్పాను మీకు. ఇక్కడ జనరేషన్ అవుతుంది, ఎయిదర్ ఇట్ మే బి థర్మల్, హైడల్ ఆర్ ఎనీథింగ్. ఇక్కడ జనరేషన్ స్టార్ట్ అయ్యి మనకి ఏం చేస్తున్నాం, ట్రాన్స్మిట్ చేస్తున్నాం. ట్రాన్స్మిట్ నుంచి మనకి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి వస్తుంది. ఈ ట్రాన్స్మిషన్ ఎందుకు చేస్తున్నాం అని చెప్తాం. ఈ ట్రాన్స్మిషన్ ఎందుకు డైరెక్ట్ గా జనరేషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ కి ఇచ్చేచ్చు కదా, ఈ ట్రాన్స్మిషన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? ట్రాన్స్మిషన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అమ్మా? టు స్టెప్ అప్ ది వోల్టేజ్. ఓకే, ఎందుకు స్టెప్ అప్ చేస్తున్నాం వోల్టేజ్ ని? మెయిన్ రీజన్ చెప్పాను, ఈ ట్రాన్స్మిషన్ ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం చెప్పాం. కరెంట్ పెంచడానికి సార్. కరెంట్ ని
పెంచడానికి సార్. కరెంట్ ఇంక్రీజ్ చేయడానికి, డిగ్రీస్ కరెంట్ ని డిక్రీజ్ చేయడానికి. ఎందుకు కరెంట్ డిక్రీజ్ చేయడానికి? సో మనం లాసెస్ ని రెడ్యూస్ చేయాలి. సో లాసెస్ ని రెడ్యూస్ చేయాలంటే ఏంటి, మనం ఏం చేయాలి? కరెంట్ డిక్రీజ్ చేయాలి. లాసెస్ ఫార్ములా ఏం చెప్పాను? I/R. సో ఎప్పుడైతే మనం కరెంట్ డిక్రీజ్ చేస్తామో మనకి ఏమవుతుంది? లాస్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో అందుకని ఈ ట్రాన్స్మిషన్ లో మనం ఏం చేస్తామంటే వోల్టేజ్ ని స్టెప్అప్ చేసుకుంటూ వెళ్తాం. ఎంతవరకు మనం చేయొచ్చు? మన ఇండియాలో ఎంతవరకు పర్మిటబుల్? 765 kV. అంటే యాక్చువల్ మన జనరేషన్ వచ్చేటప్పటికి ఇక్కడ అరౌండ్ 440 volts జనరేట్ అవుతుంటే మనం ఎంతవరకు చేస్తున్నాం? దాన్ని 765 kV వరకు మనం స్టెప్అప్ చేస్తున్నాం. అంటే అంత స్టెప్అప్ చేస్తున్నాం అంటే ఏంటి? అంత కరెంట్ ని మనం రిడ్యూస్ చేస్తున్నాం అని. ఎప్పుడు పవర్ అనేది ఎలా ఉంటుందని చెప్పాం? కాన్స్టెంట్ గా ఉంటుంది. P ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. అంటే మనం వోల్టేజ్ ఇంక్రీజ్ చేసామంటే ఏం చేయాలి? కరెంట్ డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకు? P ఈజ్ ఈక్వల్ టు VI కాబట్టి V మనం ఇంక్రీజ్ చేసామంటే సేమ్ యాజ్ ప్రపోర్షనల్ గా మనం I ని రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తాం. సో ఈ డయాగ్రామ్ మీకు అది చెప్పాను నేను. నెక్స్ట్ వై 3 phase. ఎందుకు 3 phase అనేది చెప్తాను చెప్పాను. సో నెక్స్ట్, సో మెయిన్ గా 1 phase వోల్టేజ్ సోర్స్. సో 1 phase మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి సర్క్యూట్స్? సింగిల్ ఫేజ్ ఆర్ 3 phase. సో నాకు అందరూ మాక్సిమం పెట్టిన వాళ్ళ మెసేజ్ అందరూ ఎవరు ఏం పెట్టారు? ఓన్లీ నాకు 2 batches పెట్టారు. కోటేశ్వర బ్యాచ్ లో ఎవరు పెట్టలేదు. సో వచ్చేటప్పటికి నాకు శ్రీలక్ష్మి విజయశ్రీ బ్యాచ్ లో మాత్రమే పెట్టారు. వాళ్ళందరూ పెట్టింది 2 wires అని పెట్టారు. ఎవరో ఒక అమ్మాయి మాత్రం 3 wire పెట్టారు. ఆ అమ్మాయి ఉన్నదా? ఒక అమ్మాయి మాత్రం నాకు 3 wire పెట్టారు. ఆ అమ్మాయి ఉన్నదా? విజయశ్రీ శ్రీలక్ష్మి. స్క్రీన్ కనబడలేదు సార్. స్క్రీన్ కనబట్లేదా? జూమ్ చేయండి సార్. ఏమా? కనబడుతుందా? కనిపిస్తుంది. ఎస్ సార్. నో? కనబడుతుందమ్మా? ఎస్ సార్, విజిబుల్ సార్. కింద నాకు ఒక 3 wire అని చెప్పారు. వాళ్ళు ఎవరో ఒక్కసారి అన్మ్యూట్ చేసుకుంటారా? రేణుక. రేణుక అమ్మాయి ఉందా క్లాస్ లో? రేణుక లేదా? లేదు సార్. ఓకే. 2 wire అని చెప్పారు కదా. సో మిగతా వాళ్ళందరూ 2 wire అని చెప్పారు. ఎవరికైనా 3 wire వచ్చిందా? ఒక్కసారి ఎవరైనా 3 wire వస్తే అన్మ్యూట్ చేసుకోండి. మిమ్మల్ని ఏం క్వశ్చన్స్ ఏం అడగనమ్మా, జస్ట్ ఒకసారి నాకు ఐడియా గురించి అంతే. ఎవరికైనా 3 wires కానీ 4 wires కానీ ఇంటికి వచ్చినాయా? ఓకే, అందరికి 2 wires వచ్చినాయి కదా. ఓకే దెన్. అంటే ఇంట్లో ఎవరి ఇంట్లోని ఏసీ కానీ ఏసీలు ఎవరికి లేవు మీ ఇంట్లో? ఎస్ సార్ నో? Yes, sir. ఎవరింట్లో Yes, sir. ఏసీలు అయితే లేవు. ఏసీ ఉంటే గ్యారంటీగా 3 wire ఉంటుంది. సార్ నాకు 4 ఉంది సార్. మరి 2 wires ఎలా వస్తాయి? మరి 4 అని అడుగుతున్నాను కదా. 3 wires సార్ 4 wires? 4 నాకు ఉంది సార్. 4 wires. ఓకే, నేను సత్య ప్రవీణ్ కదా, నేను తర్వాత Yes, sir. మాట్లాడతాను నీతో. ఇంకా 4 wires కాకుండా ఇంకెవరన్నా 3 wires కానీ 4 wires కానీ? అంతే, ఓన్లీ సత్య ప్రవీణ్ అండ్ రేణుక ఇద్దరు చెప్పారు. మిగతా వాళ్ళందరికీ 2 wires. మిమ్మల్ని అడిగేది క్వశ్చన్ జస్ట్ మీకు నాలెడ్జ్ పెంచడానికి తప్పితే మిమ్మల్ని ఏదో పాయింట్అవుట్ చేయడానికి అయితే కాదు. ఫస్ట్ థింగ్, ఓకేనా? మీ ఇంట్లో అసలు మీకు ఏం జరుగుతుందో తెలియకపోతే మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని ఎలా చదువుతారు, ఎలా అందరితో అనిపించుకుంటారు? మినిమం మీ ఇంట్లో ఏం జరుగుతుందనేది తెలియాలి కదా. అసలు 2 wire 3 wire, ఆ 2 wire ఎందుకు వేశారు, 3 wire ఎందుకు వేశారు, ఇవన్నీ మినిమం నాలెడ్జ్ అనేది తెలియాలి. సో మీరు రెస్పాన్స్ ఇస్తే నేను చెప్పగలను. సో రిమైనింగ్ అందరికి 2 wire, ఓన్లీ సత్య ప్రవీణ్ అండ్ రేణుకకు మాత్రం 3 wire. అంతే కదా? ఓకే దెన్. సో సింగిల్ ఫేజ్. సో మెయిన్ గా ఈ సర్క్యూట్ మాత్రం అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. సో విజిబుల్ అవుతుంది కదమ్మా? ప్రాబ్లం లేదు కదా? ఎస్ సార్? ఎస్ సార్, విజిబుల్ సార్. ఓకే దెన్. సో ఇది మాత్రం ఏం చెప్పాం, మనకి మన వోల్టేజ్ అనేది ఎలా తీసుకుంటామని చెప్పాం? సైనిసైడల్ వేవ్ ఫామ్ లో తీసుకుంటామని చెప్పాం.
సో ఈ సైన్సాయిడల్ వేవ్ ఫామ్ ని నేను ఏం చేశాను, రొటేటింగ్ ఫ్యాషన్లోకి మార్చుకున్నాను. అంటే ఈ 0 అన్నది 0కి వచ్చింది, నెక్స్ట్ 30 ఉన్నది 30కి వచ్చింది, 60 ఉన్నది 60కి వచ్చింది, ఓకే, నెక్స్ట్ 90 ఉన్నది 90కి వచ్చింది, 120 120. సో ఇలాగ మనం రొటేటింగ్ ఫ్యాసాన్ని సైన్సాయిడల్ కింద మనం మార్చుకున్నాం. సో ఇప్పుడు ఈ రొటేటింగ్ ఫ్యాసర్ ఉంది కదా, ఈ రొటేటింగ్ ఫ్యాసాన్ని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్ అండ్ లీడ్ లో మాట్లాడతాను. సో ఎప్పుడైనా ఈ వర్డ్స్ విన్నారా, లాగ్ అండ్ లీడ్? లాగింగ్ అంటాం, లీడింగ్ అంటాం, విన్నారా? ఎస్ ఆర్ నో? సార్ మొన్న మెషిన్స్ క్లాస్ లో చెప్పారు సార్, లాగింగ్ అంటే ఏంటి, లీడింగ్ అంటే ఏంటో చెప్పారు. ఓకే, నేను చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను, తెలిస్తే చెప్పండి, లేదంటే వెంటనే నో అని చెప్పేసాను, మాకు టైం వేస్ట్. ఓకే, ఎస్ ఆర్ నో చెప్పండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ 90 degrees ని నేను విబి అనుకుంటున్నా, ఈ 90 degrees ని విబి అనుకుంటున్నా. ఈ 0 degrees ఉంది కదా, ఈ 0 degrees ని విఏ అనుకుంటున్నా. సో నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగింగ్ అండ్ లీడింగ్ లో చెప్పండి. విబి డాష్ విఏ, విబి డాష్ విఏ, విబి లీడ్స్ విఏ. గుడ్. ఎవరు చెప్పారు? ఎవరు ఆన్సర్ చెప్పింది? శ్రీరామ. ఓకే, విబి లీడ్స్ విఏ. సో ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను, సార్ ఏం చెప్పారు, మీరు ఎంతమంది ఉన్నారు ఆ రోజు క్లాస్ లో నాకు తెలియదు, నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఇవాళ ఉన్న క్లాస్ లో 22 మంది ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఇది విబి లీడ్స్ విబి లాగ్స్ అని ఎలా చెప్తామంటే, ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఉన్నట్టు చెప్పాను. మనం ఫ్యాన్ రొటేట్ అవుతుంది, ఫ్యాన్ రొటేషన్ ఎలా ఉంది, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్? ఫ్యాన్ అది ఎలా రొటేట్ అవుతుంది? క్లాక్ వైజ్ సార్. క్లాక్ వైజ్ లో. సో ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ లో తీసుకున్నాను. ఎలా తీసుకున్నాను నేను? యాంటీ క్లాక్ వైజ్ అంటే డైరెక్షన్ అనేది ఎలాగా లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నారు, అదే రైట్ సైడ్ తీసుకున్నారు అనుకోండి డైరెక్షన్, దాన్ని ఏమంటాం క్లాక్ వైజ్ అంటాం. సో ఇక్కడ ఈ 0 degrees ని ఎలా తీసుకున్నాను, 30 degrees వచ్చినప్పుడు పైకి వచ్చింది, 60 degrees దాని పైకి వచ్చింది, 90 degrees వచ్చినప్పుడు ఇంకా పైకి వచ్చింది. సో నేను ఎలా తీసుకుంటున్నాను, యాంటీ క్లాక్ వైజ్ లో తీసుకుంటున్నాను. సో ఈ యాంటీ క్లాక్ వైజ్ లో తీసుకునేటప్పుడు అన్ని ఎలా ఉంటుంది, మనకి లీడింగ్ లో ఉంటాయి. అంటే 0 కంటే 30 ఎక్కువ తక్కువ, 0 కంటే 30 ఎక్కువ తక్కువ, ఎక్కువ తక్కువ, ఎక్కువ కదా. 0 కంటే 30 degrees అనేది ఎక్కువ. సో అంటే 30 degrees అనేది ఏంటి, లీడింగ్ లో ఉంది. అలాగే 60 degrees ఏంటి, 30కి లీడింగ్ లో ఉంది. అంటే మనం ఎలా తీసుకున్నాం అంటే డైరెక్షన్ ఏంటి, ఇవన్నీ లీడింగ్ లో ఉన్నట్టు. అదే మీరు ఆపోజిట్ డైరెక్షన్ అంటే క్లాక్ వైజ్ లో తీసుకున్నారు అనుకోండి, ఇవన్నీ ఎలా ఉన్నట్టు లాగింగ్ లో ఉన్నట్టు. సో ఇందాక శ్రీరామ్ చెప్పినట్టు నేను ఇంకొకటి అడుగుతాను, చెప్పండి నాకు. సో ఇందాక శ్రీరామ్ నేను ఏం అడిగాను, విబి ఏమని అడిగాను, విబి డాష్ వి అని అడిగాను, అవునా కదా? ఏమని చెప్పాడు, విబి లీడింగ్ లీడ్స్ విఏ బై ఎంత, ఎన్ని డిగ్రీస్? సో విబి వచ్చేటప్పుడు నేను 90 degrees తీసుకున్నాను, విఏ వచ్చేటప్పుడు ఎక్కడ తీసుకున్నాను నేను, 0 degrees దగ్గర తీసుకున్నాను. అంటే విఏకి విబికి డిఫరెన్స్ ఎంత ఉంది, 90 - 0 ఎంత, 90 - 0 ఎంత, 90 degrees. అంటే విబి లీడ్స్ విఏ బై ఎంత అమ్మా, 90 degrees. 90 degrees. సో ఇది ఒక్కసారి గుర్తుంచుకోండి, ఏంటి, విబి లీడ్స్ విఏ బై 90 degrees. సో నేను మళ్ళీ ఇంకోటి రాస్తున్నాను చూడండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్ లో రాస్తున్నాను. ఎవరైనా చెప్తారా, విబి లాగ్స్ విఏ బై ఎంత చెప్పాలి? సో ఇందాక మీ డైరెక్షన్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ లో చూసాం. సో ఇదేమో 0 ఉంది, ఇదేమో 0 ఉంది, ఇదేమో 90 ఉంది. సో దీనికి డిఫరెన్స్ ఎంత, 90. కాబట్టి మీరు సింపుల్ గా ఏం చెప్పారు, విబి లీడ్స్ విఏ బై 90 degrees అన్నారు. నేను ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగింగ్ లో అడుగుతున్నాను. సో లాగింగ్ బై ఎన్ని డిగ్రీస్ లాగింగ్? సో ఇంకా ఇది క్లారిటీగా రాయాలంటే ప్లస్ 90 degrees అంటున్నాను. ఇప్పుడు విబి లాగ్ విఏ బై ఎంత, -90. రాంగ్, -90. రాంగ్, -270. మైనస్ 270. గుడ్. ఎవరు చెప్పింది? శ్రీరామ్.
శ్రీరామ్ నాకు ఇక్కడ రావట్లేదమ్మా. ఓకే, విబి లాగ్ విఏ బై -270 degrees. సో ఇది చూడండి, ఈ రెండు కరెక్టే. విబి లీడ్స్ విఏ బై 90 degrees అన్న కరెక్టే, విబి లాగ్స్ విఏ బై 90 degrees అన్న కరెక్టే. సో ఎందుకు కరెక్ట్ అంటే ఇందాక నేను ఏం చెప్పాను, విబి ఎక్కడ తీసుకున్నాను 90 degrees దగ్గర, విఏ వచ్చేటప్పుడు 0 degrees దగ్గర తీసుకున్నాను. సో ఈ రెండాటికి ఏంటి డిఫరెన్స్? నేను ఇప్పుడు ఇందాక ఫస్ట్ కేసు ఎలా అడిగాను, యాంటీ క్లాక్ వైజ్ లో అడిగాను. యాంటీ క్లాక్ వైజ్ లో ఏంటి, విఏ ఎక్కడ ఉంది, విబి ఎక్కడ ఉంది. సో యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్ళినప్పుడు ఏంటి, 0 నుంచి ఇలా వెళ్ళారు మీరు. సో మీకు యారో మార్క్ కనబడుతుంది కదా, 0 నుంచి 90కి ఇలా వెళ్ళాను, 0 నుంచి 90కి ఇలా వెళ్ళాను, యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్ళాను. సో యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్ళినప్పుడు ఏంటి, ఈ 0 నుంచి 90కి ఎంత, సో అందుకని విబి లీడ్స్ విఏ బై 90 degrees. సో నేను ఇప్పుడు క్లాక్ వైజ్ లో వెళ్తున్నాను. క్లాక్ వైజ్ లో అంటే ఏమని చెప్పాను, క్లాక్ వైజ్ లో ఏమని రాయాలని చెప్పాను, లాగింగ్ రాయాలని చెప్పాను. సో లాగింగ్ అంటే ఏంటి, ఇది 0, ఇది 330ని లాస్ట్ టైం మీ క్లాస్ లో చెప్పాను, ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను, 30 సార్. ఎంత, -30. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, -330ని ఎలా రాసుకోవచ్చు, 360 - 330 అంటే ఎంత, 360 - 330 అంటే ఎంత, 30. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ మైనస్లు రాసుకుంటాం. సో ఇది -30, -60, -90, ఇదంతా -120, -150, -180, -210, -240, -270. సో సరిపోయిందా? అంటే నేను ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్ళానంటే విబి లాగ్స్ విఏ బై -270 degrees. ఓకేనా? సో ఇంకోలా రాస్తున్నాను చూడండి, ఇప్పుడు విఏ డాష్ విబి బై ఎంత, అలాగే విఏ, సరే ఇది కూడా రాసేస్తున్నాను, లీడ్స్ రాస్తున్నాను, లాగ్స్ రాస్తున్నాను, లాగ్స్ విబి బై, ఈ ఆన్సర్ చెప్పండి నాకు, ఈ ఆన్సర్ చెప్పండి అమ్మా, చెప్పాలి త్వరగా, బయట చెప్పేది. కనబడుతున్నాయి కదా, కనబడుతున్నాయా, చెప్పారు ఈ వాటికి. విఏ లాగ్స్ విబి బై ఎంత, సో ఇందాక మీకు, సో ఇది ఇలా అడిగినప్పుడు ఏం చేయాలంటే విబి ఎక్కడ ఉంది, విఏ ఎక్కడ ఉంది చూసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఏం అడుగుతున్నాడు, విఏ లాగ్స్ విబి అంటున్నాడు, అంటే మీరు ఏం రెఫరెన్స్ గా తీసుకోవాలి, విబిని రెఫరెన్స్ గా తీసుకోండి. సో విబిని రెఫరెన్స్ గా తీసుకున్నారు ఇది. ఓకే, ఇందాక మనం ఏం రెఫరెన్స్ గా తీసుకున్నాం, విఏ రెఫరెన్స్ గా తీసుకున్నాం. సో విఏ రెఫరెన్స్ గా తీసుకుని ఇక్కడ ఏం అడిగాడు, ఫస్ట్ లీడ్స్ అడిగాడు కాబట్టి మీరు ఏ డైరెక్షన్ వెళ్ళారు, సో నేను విఏ రెఫరెన్స్ తీసుకున్నాను. ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను చూడండి, సో విఏ రెఫరెన్స్ గా తీసుకున్నాను. సో విఏ లీడ్స్ అంటే ఏ డైరెక్షన్ అని చెప్పాను, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, లీడ్ అని +270 -90 సార్. ఓకే చూద్దాం, కరెక్టా రాంగా చూద్దాం. చెప్పండి అమ్మా, లీడ్ అంటే ఏం తీసుకోవాలి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, లీడ్ అంటే ఏంటి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, లీడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్. సో ఇప్పుడు నేను ఈ కండిషన్ అడుగుతున్నాను మిమ్మల్ని, సో విఏ రెఫరెన్స్ గా తీసుకోవాలి. సో ఫస్ట్ విబి లీడ్స్ విఏ అన్నాను అనుకోండి, సో ఏం కండిషన్ తీసుకుంటారు, విఏ తీసుకుంటారు. సో విఏ రెఫరెన్స్ గా తీసుకున్నాను, విఏ రెఫరెన్స్ గా తీసుకుని లీడ్ అన్నాను కాబట్టి ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ లో అవుతాయండి. సో యాంటీ క్లాక్ వైజ్ 30, 60, 90. సో విబి లీడ్స్ విఏ బై 90 degrees అని రాస్తారు. వెరీ గుడ్. తర్వాత మళ్ళీ అగైన్ సెకండ్ కండిషన్ రండి, విఏ. సో విఏ తీసుకున్నాను రెఫరెన్స్ గా. ఇప్పుడు లాగ్ అన్నానంటే ఏం చేయాలి, మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్ళాలి. అంటే 30, 60, 90, 120, 150, 180, 210, 240, 270. సో ఇది క్లాక్ వైజ్ కాబట్టి ఏంటి, మైనస్ వేసుకున్నాను, -270 degrees. సో ఇప్పుడు మళ్ళీ విఏ లాగ్స్ రెఫరెన్స్ కి ఏం తీసుకోవాలి, ఇందాక మనం ఏం తీసుకున్నాం, విఏ తీసుకున్నాం, ఇప్పుడు ఏం తీసుకోవాలి రెఫరెన్స్ గా, సో రెఫరెన్స్ కి తీసుకున్నాను. సో ఇప్పుడు ఏంటి, లాగ్స్ అన్నాను. లాగ్స్ అంటే ఎలా వెళ్ళాలని చెప్పాను, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. లాగ్స్ అంటే ఏంటి, క్లాక్ వైజ్ సార్, యాంటీ క్లాక్ వైజ్ సార్. లీడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్. సో లాగ్ అంటే క్లాక్ వైజ్ కాబట్టి ఏంటి, మీరు ఎలా వెళ్తారు డైరెక్షన్, సో ఇలా వెళ్తారు. దీనికి ఎంత ఉంది డిఫరెన్స్,
VBకి VAకి డిఫరెన్స్ ఎంత ఉంది? -90 ఉంది మైనస్. VBకి VAకి ఎంత డిఫరెన్స్ ఉంది? 90ఏనా? 90 సార్. సో ఇదేంటి ఎలా వెళ్తున్నావు? క్లాక్ వైజ్ కాబట్టి మీరు ఇక్కడ ఏం రాసుకుంటారు? -90 రాస్తారు. అలాగే VA లీడ్స్ VB అంటే VB రిఫరెన్స్ గా తీసుకొని లీడ్స్ అంటే ఎలా వెళ్తారు? యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్తారు. సో యాంటీ క్లాక్ వైజ్ లో ఎంత ఉంది మనకి ఇక్కడ? ఇది 270. అంటే ఇక్కడ ఏమొస్తుంది? VA లీడ్స్ VB by 270 degrees, VA lags VB by -90 degrees. సో అర్థమైందా మీకు? ఎస్ సార్ నో? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు నేను కొద్దిగా డైరెక్షన్ మారుస్తున్నాను, డైరెక్షన్ మార్చి అడుగుతాను, ఫాస్ట్ గా చెప్పండి నాకు. సో నేను ఇప్పుడు VB 240 తీసుకుంటున్నాను. VB ఎక్కడ ఉంది అనుకుంటున్నాను? VB is equal to 240. తర్వాత VA is equal to 60. ఓకే, ఇప్పుడు చెప్పండి నాకు త్వరగా ఫాస్ట్ చెప్పాలి. అసలు ఈ టాపిక్ వెళ్ళిపోవాలి ఈ పార్టీకి. ఒక కండిషన్ చెప్పండి, క్లోజ్ చేద్దాం. VB లీడ్స్ VA బై ఎంత? +180 degrees. ఓన్లీ శ్రీరామ్ చెప్తున్నాను, ఇంకెవ్వరు మాట్లాడలే. VB లీడ్స్ VA బై ఎంత? 180 లీడ్స్ VA. 180 degrees. సింపుల్ గా నేను చెప్పింది గుర్తించుకోండి అంతే, ఇంకేమి గుర్తించుకోవద్దు. ఏం గుర్తించుకుంటారు? ఇక్కడ సెకండ్ ఏం వచ్చిందో అది రిఫరెన్స్ గా తీసుకుంటారు. లీడ్ అంటే ఏ డైరెక్షన్ వెళ్తారో యాంటీ క్లాక్ వైజ్ వెళ్తారు, ప్లస్ కౌంట్ చేసుకుంటూ వెళ్తారు. లాగ్ అయితే ఏంటి? యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్తారు, మైనస్ కౌంట్ చేసుకుంటారు అంతే. సో VB ఎక్కడ ఉందమ్మా మనకి? 240 దగ్గర ఉంది. VA ఎక్కడ ఉంది? 60 దగ్గర ఉంది. సో ఇది VB, ఇది VA. ఇప్పుడు రిఫరెన్స్ కి ఏం తీసుకోవాలి? రిఫరెన్స్ గా VA అంటే ఇది. సో ఇప్పుడు ఏంటి? లీడ్ అంటే ఏంటి? యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్ళాలి. యాంటీ క్లాక్ వైజ్ లో అంటే 30, 60, 90, 120, 30, 60, 90, 120, 150, 180. యాంటీ క్లాక్ వైజ్ లీడ్ అంటే ప్లస్ ఎంత? 180 ప్లస్ 180 ప్లస్ 180 degrees. ఓకే, అర్థమైందా మీకు? అర్థమైందమ్మా? ఇంకేమైనా డౌట్ ఉందా? లాగ్ లీడ్ బై ఎన్ని డిగ్రీస్ అని. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవచ్చా? ఎస్ సార్ నో? ఎస్ సార్. మీరు మాకు ఫిజికల్ గా కనబట్టలేదు, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారో మాకు తెలియదు. మీరు ఎస్ ఆర్ నో, మేము అడిగిన దానికి సమాధానం చెప్పలేదు అంటే మేము ఏదో గాల్లో చెప్పుకున్నట్టు ఉంటది, మీరు తర్వాత గాల్లో విన్నట్టు ఉంటది. తర్వాత ఇంకోటి చెప్తున్నానమ్మా, నిన్న ఫైనల్ ఇయర్స్ కి షెడ్యూల్ ఇచ్చేసాడు. సో మీకు ఆల్రెడీ స్టాటస్ చూసి ఉంటారు, మీ సీనియర్స్ కానీ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ చెప్తూ ఉంటారు. 13, 14, 15, 16 and 19 ఈ 5 days లో 4 ఎగ్జామ్స్. సో మన త్రిబుల్ ఈ వాళ్ళకి వచ్చేటప్పటికి 14, 15, 16, 19 4 రోజుల్లో 4 ఎగ్జామ్లు రాయాలి. అలాగే వాళ్ళకి మార్నింగ్ మిడ్ ఉంటది, మిడ్ రాసిన వెంటనే ఆన్లైన్ రాయాలి, ఆన్లైన్ రాసిన వెంటనే మధ్యాహ్నం 2:30కి ఎక్స్టర్నల్ రాయాలి. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ అంటే 13th ఫర్ ఎగ్జాంపుల్ మీకు 13th మీకు ప్రాక్టికల్ గా చెప్తున్నాను ఎలా జరుగుతుంది అంటే 13th మార్నింగ్ ECA 2 ఫర్ ఎగ్జాంపుల్, అంటే ECA 2 కాదు ECA 1 అనుకోండి, మీకు అంటే 1, 2 సబ్జెక్ట్స్ అయితే చెప్తున్నాను. ECA 1 మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 9 o'clock మిడ్ రాస్తారు అనుకోండి, 9 to 10:30 మిడ్ రాస్తారు, 11 to 11:30 ఆన్లైన్ రాస్తారు, మళ్ళీ 2:30కి ఎక్స్టర్నల్ రాస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఏ సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ రాస్తారు. సో మీకు అర్థమవుతుందా సిచ్యువేషన్? ఆఖరికి సండే కూడా ఎగ్జామ్ పెట్టేసాడు. ఫైనల్ ఇయర్ కి సండే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 4 months మీరు ఫుల్గా ఎంజాయ్ చేశారు కదా అందరూ. సో ఇప్పటి నుంచి సండేలు ఉండవు, నైట్ ఉండదు, మార్నింగ్ ఉండదు, ఏవి ఉండవు మీకు. ఎందుకంటే 1, 2 అవ్వాలి, అగైన్ 2, 1 ఎప్పటికి అయిపోవాలి? డిసెంబర్ కల్లా అయిపోవాలి, అగైన్ 1, 1 సప్లీ అవ్వాలి. ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నారంటే అంత బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఇంకా నాకు నెట్లో వేస్తారు, లేకపోతే సెల్ వేస్తారు, లేకపోతే ల్యాప్టాప్లో వేస్తారు. సో ఈ రీజన్స్ నాకు ఇంకా వినపడుతున్నాయి. ఆల్రెడీ 2 weeks అయిపోయినాయి క్లాసెస్ స్టార్ట్ అయ్యి. సో సీరియస్నెస్ ఏంటో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సో ఇంకా నేను తర్వాత చదువుకుంటాను సార్ అంటే మొత్తం 1, 2 అన్ని ఉండిపోతాయి, 2, 1 అన్ని ఉండిపోతాయి. ఎందుకంటే డిసెంబర్ కల్లా 2, 1 అనేది క్లోజ్ చేసేస్తాయి. అంటే మీకు ఎంత సెప్టెంబర్ వచ్చింది ఆల్రెడీ.
సెప్టెంబర్లో మీకు ఎగ్జామ్స్ పెట్టడు, సెప్టెంబర్లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ పెట్టడానికి చూస్తాడు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అక్టోబర్లో మీకు 1-2 జరిగింది అంటే నవంబర్లో 1-1 సప్లీ జరుగుతుంది, డిసెంబర్లో వచ్చేటప్పటికి 2-1 జరుగుతుంది. సో అర్థమవుతుందా మీకు? ఎస్ సార్ నో ఉన్నారా లేరా ఆన్లైన్లో? ఎస్ సార్. అర్థమైందా సిచ్యువేషన్? ఎస్ సార్. తెలిసిందా అసలు? ఎవరైనా చెప్పారా మీకు ఫైనలైజ్? మీ అక్కలు కానీ, చెల్లెలు కానీ, అన్నయ్యలు కానీ, తమ్ముళ్ళు కానీ, బాగా క్లోజ్గా ఉండే వాళ్ళు ఉంటారు కదా, స్టేటస్లో ఏమైనా చూసారా పని? లేదు సార్. ఇంకా తెలియదు ఎవరికి అసలు? ఎస్ సార్. తెలియదు సార్. అది సిచ్యువేషన్. ఓకే, మార్నింగ్ 9 to 10:30 వాళ్ళు మిడ్ రాస్తారు. మిడ్ రాసిన వెంటనే ఒక 1 అవర్ ఆన్లైన్ ఉంటుంది. ఆన్లైన్ రాసిన వెంటనే 2:30 to 5:30 ఎక్స్టర్నల్ రాసిన వెంటనే మళ్ళీ మార్నింగ్ కల్లా మళ్ళీ మిడ్ రాయాలి. సో మీకు ఏదో ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఒక రోజు అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఎందుకంటే మీకు ఒక సెమిస్టర్ లాస్ అయిపోతారు లేదంటే. ఓకే, యాక్చువల్ ఫైనల్ ఇయర్ ఏంటంటే ప్రమోట్ చేసేస్తారు, పంపించేస్తారు అని చెప్పి అందరూ అనుకున్నారు, కానీ ప్రమోట్ చేసే సిచ్యువేషన్ అయితే లేదు. ఎందుకంటే ఎగ్జామ్ పెట్టకుండా అసలు జరగదు. మేబీ ఎగ్జామ్ పేపర్ ఈజీగా ఇవ్వచ్చు, లేకపోతే పేపర్ వాల్యుయేషన్ ఈజీగా ఉండొచ్చు, కానీ ఎగ్జామ్ పెట్టకుండా అయితే జరగదు. సో మీరు 1-2 అందరు ప్రమోట్ అయిపోయారని చెప్పి అందరూ అనుకుంటున్నారు కదా, సో అదైతే రాంగ్. ఇప్పుడు కాకపోయినా నెలల తర్వాత అయినా పెడతాడు. వాళ్ళకి ఫైనల్ ఇయర్ వాళ్ళకే పెట్టాడు, మీకైతే పెట్టకుండా అసలు ఆప్షన్ అయితే లేదు. గ్యారంటీగా పెడతాడు మీకు. ఓకే, ఇప్పటి నుంచి సార్ ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళి రాయాలా సార్? సెల్ఫ్ సెంటర్ అమ్మా. సెల్ఫ్ సెంటర్ సార్? సెల్ఫ్ సెంటర్. ఎక్కడైతే ఎవరైతే లాంగ్ గా ఉన్నారో వాళ్ళకి మాత్రం దగ్గరలో ఉన్న కాలేజెస్ అలౌట్ చేశారు. అంటే ఇప్పుడు కొంతమంది మనకి వేరే వేరే ఊర్ల నుంచి వచ్చారు కదా, గుంటూరు, కృష్ణా డిస్ట్రిక్ట్ అలా ఉన్నారు కదా, వెస్ట్ గోదావరి, వాళ్ళకి మాత్రం ఆ చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ అలౌట్ చేశారు. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే. మీరు ఆ ప్యాటర్న్ అన్నట్ల గురించి మర్చిపోండి. మేబీ మీకు అంతలాగా జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ ఇప్పటి నుంచి చదవడం అయితే స్టార్ట్ చేయండి. 1-2 చదువుకోవాలి. అట్ ఏ టైం ప్యారలల్ గా 2-1 చదవాలి. అండ్ 1-1 సప్లీలు ఏమైనా ఉంటే 1-1 సప్లీలు చదువుకోండి. ఓకే, టైం అయితే వేస్ట్ చేయొద్దు. మీకైతే టైం అయితే దొరకదు. ఇప్పుడైతే వేస్ట్ చేసుకున్నారంటే అన్ని ఒకసారి పడిపోతాయి, ఒకసారి మీరు ప్రెజర్ ఫీల్ అయిపోతారు. సప్లీ కూడా సబ్ సెంటర్ సార్? ఏమీ తెలియదమ్మా, ఏమీ తెలియదు. ఎలా ఉంటుంది రేపు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఎవరికి తెలియదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం సెల్ఫ్ సెంటర్ ఉంటుందని అనుకుంటున్నాం. సో ఫస్ట్ ఫైనల్ ఇయర్కి పెడతాడు. ఫైనల్ ఇయర్ పెట్టిన దాన్ని బట్టి దానికి వచ్చిన అవుట్పుట్, దానికి వచ్చిన ఈ డ్రాబ్యాక్స్ ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా, మళ్ళీ 1 month తర్వాత పెట్టాలా ఏంటైంది ఆలోచిస్తారు. సార్ చెప్పమ్మా. ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళకి మన దగ్గరేనండి ఇప్పుడు ఎగ్జామ్ సెల్ఫ్ సెంటర్ మన సెల్ఫ్ సెంటర్. ఓకే ఓకే సార్. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామా? సో నెక్స్ట్ 3-phase వోల్టేజ్ సోర్సెస్. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఏంటంటే సింగిల్ ఫేజ్ సోర్స్. అంటే సింగిల్ ఫేజ్ అంటే ఏంటి? ఒక న్యూట్రల్, ఒక ఒక నార్త్ పోల్, సౌత్ పోల్ ఉన్నాయి. సో టూ పోల్స్ మాత్రమే ఉన్నాయి. వేరే 3 phase వచ్చేటప్పటికి ఎన్ని ఉంటాయమ్మా? ఎనీవన్? సో మీకు డీసీ జరుగుతుంది కదా ప్రస్తుతానికి, డీసీఏ కదా జరుగుతుంది, EM1. ఓకే, సో సింగిల్ ఫేజ్ కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? సింగిల్ ఫేజ్ కాబట్టి ఎన్ని ఉన్నాయి? 2 poles, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. సో వేరాజ్ మనకి 3 phase వచ్చేటప్పటికి 6 poles ఉంటాయి. అంటే 3 నార్త్ పోల్స్, 3 సౌత్ పోల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్, అన్ని ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది ఇవన్నీ మీరు అక్కడ చూద్దరు కానీ, EM1లో చూద్దరు కానీ. సో మీరు గుర్తించుకోవాల్సి సింపుల్ గా ఏంటంటే VA, VB, VC వస్తాయి మనకి. అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేటప్పటికి ఏంటి? VA, VB, VC. వేరాజ్ ఇక్కడ సింగిల్ ఫేజ్ లోకి వచ్చేటప్పటికి ఏంటి? మనకి ఓన్లీ ఒక వోల్టేజ్ సోర్స్, ఏంటది? V అని వచ్చింది. ఓకే, ఒక పాయింట్ గుర్తుంచుకోండి. సో ఇది మెయిన్ కనెక్షన్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో మనకి ఇక్కడ 3 phase సప్లై వచ్చింది. ఏమొచ్చింది మనకి? VA, VB, VC. ఈ VA, VB, VCని 2 types లో కనెక్ట్ చేయొచ్చు, ఎయిదర్ స్టార్ ఆర్ డెల్టా కనెక్షన్. సో ఇక్కడ చూడండి, ఓన్లీ ఇది నేను యారో మార్క్ ఏదైతే పెడుతున్నానో అది అబ్జర్వ్ చేయండి, మొత్తం అంతా అబ్జర్వ్ చేయొద్దు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో VA,
విబి విసి. ఎక్కడి నుంచి? దీని నుంచి ఈ జనరేటర్ నుంచి అవుట్పుట్ వచ్చేటప్పుడు మనకి ఏమొచ్చినాయి? విఏ విబి విసి వచ్చినాయి. సో విఏ విబి విసిని నేను ఏం చేస్తున్నానంటే సో ఒక న్యూట్రల్ కనెక్ట్ చేసుకుంటున్నాను. సింపుల్గా దేని కనెక్ట్ చేసుకుంటున్నాను? ఒక న్యూట్రల్కి. ఎందులో? స్టార్లో అయితే మాత్రం న్యూట్రల్ ఉంటుంది. స్టార్లో అయితే ఏముంటుంది? న్యూట్రల్ ఉంటుంది. వేరస్ డెల్టాలో న్యూట్రల్ ఉండదు. సో మీకు ఆల్రెడీ ఇందాక సత్య ప్రవీణ్ 4 వైర్స్ అని చెప్పావు కదా. సో 4 వైర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఏ బిసి అండ్ న్యూట్రల్ వైర్. మీ ఇంటికి వస్తుంది ఏంటమ్మా? ఏ బిసి అండ్ న్యూట్రల్ వైర్. సో రిమైనింగ్ మెంబర్స్ అందరూ 2 వైర్స్ అని చెప్పారు కదా. సో మీకు ఏమొస్తాయంటే ఎయిదర్ ఏ ఆర్ న్యూట్రల్, ఎయిదర్ బి ఆర్ న్యూట్రల్, ఎయిదర్ సి ఆర్ న్యూట్రల్. అంటే సో దీన్ని మనం ఏమంటాం అంటే లైన్ అంటాం. ఓకేనా? ఒక ఏ ఫేజ్ అంటాం, ఇది బి ఫేజ్ అంటాం, సి ఫేజ్ అంటాం. సో ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫేజ్ వోల్టేజ్ అంటే ఏంటి, లైన్ వోల్టేజ్ అంటే ఏంటి. ఫేజ్ వోల్టేజ్ అంటే ఏంటి, లైన్ వోల్టేజ్ అంటే ఏంటి. సో ఫేజ్ వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఫేజ్, ఇది ఏ ఉంది కదా, ఏకి న్యూట్రల్ కి వోల్టేజ్ మీరు మెజర్ చేశారనుకోండి, దాన్ని ఫేజ్ వోల్టేజ్ అంటాం. ఏంటి? ఏ వైర్ కి ఎన్ వైర్ కి వోల్టేజ్ మెజర్ చేశారనుకోండి, దాన్ని ఏమంటాం? ఫేజ్ వోల్టేజ్ అంటాం. వేరస్ ఏ వైర్ కి బి వైర్ కి మీరు మెజర్ చేశారనుకోండి, దాన్ని లైన్ వోల్టేజ్ అంటాం. ఓకే, ఈ 2 పాయింట్స్ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. వాట్ ఈస్ మెంట్ బై ఫేజ్ వోల్టేజ్, వాట్ ఈస్ మెంట్ బై లైన్ వోల్టేజ్. ఫేజ్ వోల్టేజ్ ఈస్ నథింగ్ బట్ voltage between the ఒక phase wire and neutral wire, whereas line voltage is nothing but voltage between the two phase wires. అంటే ఏ ఫేజ్, బి ఫేజ్, సి ఫేజ్ కి మనం వోల్టేజ్ మెజర్ చేసాం అనుకోండి, దాన్ని లైన్ వోల్టేజ్ అంటాం. ఏ ఫేజ్ కి న్యూట్రల్ కి మనం వోల్టేజ్ మెజర్ చేసాం అనుకోండి, దాన్ని ఏమంటాం? ఏ ఫేజ్ కి న్యూట్రల్ కి మనం వోల్టేజ్ మెజర్ చేసాం అనుకోండి, దాన్ని ఏమంటాం? ఫేజ్ వోల్టేజ్ అంటాం. ఏ ఫేజ్ కి బి ఫేజ్ కి మనం మెజర్ చేసాం అనుకోండి వోల్టేజ్, దాన్ని లైన్ వోల్టేజ్. ఓకే, ఆ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఆ 2 పాయింట్స్ గురించి మీరు EM1 లో మొత్తం క్లారిటీగా నేర్చుకుంటారు. ఫేజ్ అంటే ఏంటి, న్యూట్రల్ అంటే ఏంటి అనేది. ఓకే, సో ఇది స్టార్ కనెక్షన్, ఇది డెల్టా కనెక్షన్. అంటే మీకు ఏదైనా సోర్స్ కానీ లోడ్ కానీ కనెక్ట్ చేయాలంటే either it may be in star connection or in delta connection. సో మన ఇంటికి వచ్చేది అన్ని కూడా స్టార్ కనెక్షన్లే. సో మీరు 3 వైర్ అన్నారు లేదా 4 వైర్ అన్నారు కదా. సో 4 వైర్స్ అని వచ్చినాయి అంటే అది ఇప్పుడు స్టార్ కనెక్షన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సత్య ప్రవీణ్ కి రేణుక ఇంట్లోకి మనకి ఏమొచ్చినాయి కనెక్షన్స్? 3 వైర్ ఆర్ 4 వైర్ అంటే స్టార్ కనెక్షన్ వచ్చింది. వేరాస్ రిమైనింగ్ ఇంట్లో అందరికి కూడా ఏమొచ్చినాయి? సింగిల్ ఫేజ్ అంటే ఏంటి? ఏదో ఒక ఫేజ్, ఏబిసి ఫేజ్ లో ఒక వైర్ నుంచి, అలాగే న్యూట్రల్ నుంచి ఒక వైర్. సో ఈ డిఫరెన్స్ అనేది ఎందుకు వచ్చింది అంటే, సో ఎప్పుడైతే ఏసీ ఉందో లేకపోతే ఫ్రిడ్జ్, టీవీ, ఎప్పుడైతే లోడ్ అనేది ఎక్కువ ఉన్నదో వాళ్ళకి మాత్రం 3 ఫేజ్ ఇస్తారు. వేరేస్ లోడ్ తక్కువ ఉందో వాళ్ళకి మాత్రం సింగిల్ ఫేజ్ ఇస్తారు. ఓకే, సో మీరు ఇవాళ ఇంట్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ అన్నిట్లో ఒక వోల్టేజ్ కాకుండా పవర్ ని మెజర్ చేయండి. ఓకేనా, చేస్తారా? సేమ్ నాకు మొన్న క్లాస్లో బ్యాచ్ 2, బ్యాచ్ 1 విజయశ్రీ అండ్ శ్రీలక్ష్మి బ్యాచ్లు ఎలా పెట్టారో, ఆ బ్యాచ్ గ్రూపులు ఎలా పెట్టారో మెసేజ్లు సేమ్ అలాగే పెట్టండి. ఇవాళ ఏం పెడతారంటే, ఒకసారి ఇంట్లో ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, ఎన్ని లైట్లు ఉన్నాయి, ఎన్ని ట్యూబ్ లైట్స్ ఉన్నాయి, ఎన్ని టీవీస్ ఉన్నాయి, ఎన్ని ఫ్రిడ్జెస్, మొత్తం అన్ని అప్లయన్సెస్ రాసుకొని మీరు నెట్లో గూగుల్లో సెర్చ్ చేయండి. ఫ్యాన్ కి వాటేజ్ ఎంత, నెక్స్ట్ లైట్ కి వాటేజ్ ఎంత, ఓకే, నెక్స్ట్ టీవీకి వాటేజ్ ఎంత. అంటే మీ టీవీ వాటేజ్ వేరే ఉంటుంది, మనకి నెట్ లో చూపించే వాటేజ్ వేరేగా ఉంటుంది. ఇండియన్ టర్మ్స్ లో అని కొట్టండి, లేదంటే మీకు మ్యాక్సిమం US టర్మ్స్ వచ్చేస్తాయి. సో లేదు అనుకుంటే మీరు ఇంకా చూడగలరు అనుకుంటే టీవీ బ్యాక్ సైడ్ మీకు వాటేజ్ ఉంటుంది. 40 వాట్స్ అని, 50 వాట్స్ అని, 70 వాట్స్ అని, 100 అని, 120 అని. అంటే లాస్ట్ ఓల్డ్ టీవీస్ అని, ఎల్ఈడి ఓల్డ్ టీవీస్ ఉన్నాయి కదా మనకి, పోర్టబుల్ టీవీస్ అంటారు, అదేంటంటే ట్యూబ్ టీవీస్ అంటాం కదా, ఆ టీవీస్ అన్ని కూడా 140 వాట్స్, 150 వాట్స్ ఉంటాయి. మనకి కొత్తగా ఎల్ఈడి టీవీస్ వస్తున్నాయి కదా, ఈ ఎల్ఈడి టీవీస్ అన్ని మ్యాక్సిమం 50 వాట్స్ ఉంటాయి. అలాగే ఫ్యాన్ చూసుకున్నాను, ఫ్యాన్ ఒక 80 వాట్స్ ఉంటుంది. లైట్ చూసారు అనుకోండి, లైట్ ఒక 15 వాట్స్ కానీ 20 వాట్స్ కానీ అలా ఉంటాయి. సో మీరు అవన్నీ రాసి టోటల్ వాటేజ్ ఎంత వచ్చింది క్యాల్కులేట్ చేయండి. సో క్యాల్కులేట్ చేస్తే
నీకుని సత్యప్రవీణ్కి రేణుకాకి ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి. ఓకేనా? ఎస్ఆర్ నువ్వు చేస్తారా? ఎస్ సార్. ఈజీ. Yes, మీకు sir. ఏం లేదు. ఇప్పుడే మీరు ఎన్ని ఫ్యాన్ యావరేజ్ గా క్యాలిక్యులేట్ చేయండి. ఎగ్జాక్ట్ గా క్యాలిక్యులేట్ చేయమని నేను చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక 3 రూమ్స్ ఉన్నాయి అనుకోండి, 3 ఫ్యాన్స్, 3 లైట్స్ ఉంటాయి. ఓకే, ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్ ఉంది అనుకోండి. ఆన్ అండ్ యావరేజ్ గా 3 ఇంటూ ఫ్యాన్ వచ్చేటప్పుడు 80 అమ్మా, అంటే 80 ఇంటూ 3 240. అలాగే లైట్ వచ్చేటప్పుడు ఒక 20 వాట్స్ తీసుకోండి. ఒక 3 లైట్స్ అనుకోండి 60, అంటే ఎంత 180ని 60 240. ఒక టీవీ తీసుకోండి, టీవీ అంటే 140 వాట్స్ తీసుకోండి. ఎంత వచ్చింది? 180 60 ప్లస్ 140 అంటే 240 380. ఇంకా ఏమైనా ఉంటే రిమైనింగ్ అప్లయన్సెస్ ఫ్రిడ్జ్ కానీ గ్రైండర్ కానీ ఇవన్నీ తీసుకున్నారు అనుకోండి, ఒక 400 వాట్స్ అలా వస్తుంది. సో 2 ఫేజ్ వాళ్ళందరికీ ఒక ఆన్ అండ్ యావరేజ్ ఒకే వాట్స్ లో ఉంటారు. అలాగే 3 ఫేజ్ వచ్చేటప్పటికి వాటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు లోడ్ అనేది ఎక్కువ ఉందో వాళ్ళకి 3 ఫేజ్ లోకి వెళ్తారు, వేరే లోడ్ అనేది తక్కువ ఉందో వాళ్ళు సింగిల్ ఫేజ్ లోకి వస్తారు. ఓకేనా? అది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. అంటే ఇప్పుడు సత్యప్రవీణ్ ఉన్నాడు అనుకోండి, సత్యప్రవీణ్ ఇంట్లో చూసాడు అనుకోండి, 3 ఫేజ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో 3 రూమ్స్ ఉన్నాయి అనుకోండి, ఒక మెయిన్ బెడ్రూమ్ కి ఒక ఫేజ్ వెళ్తుంది, సెకండ్ బెడ్రూమ్ కి ఒక ఫేజ్ వెళ్తుంది, హాల్ అండ్ కిచెన్ కి ఒక ఫేజ్ వస్తుంది. వేరే మీ ఇంట్లో మిగతా రిమైనింగ్ వాళ్ళ ఇంట్లో అందరికి చూసారు అనుకోండి, ఒక ఫేజే మొత్తం అంతా ఇల్లంతా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఓకేనా? సో మీరు ఇది అబ్జర్వ్ చేసి రేపు నాకు చెప్తే నేను దాన్ని బట్టి మీకు క్లారిటీ ఒక ఐడియా ఇస్తాను మీకు, మీ ఇంట్లో అసలు వైరింగ్ అనేది ఎలా జరిగింది ఏంటి అనేది. సో ఇవన్నీ బేసిక్స్ అమ్మా. మీరు మీ ఇంటికి ఎవరైనా వచ్చారు అనుకోండి, ఏం చదువుతున్నారా అని అడుగుతారు జనరల్ గా. ఎలక్ట్రికల్ 3BE అంటారు. 3BE అనేటప్పటికి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మీ ఇంట్లో. వాళ్ళ ఇంట్లో వచ్చే ప్రాబ్లమ్స్, ఇలాగ నాది ఇలా ట్యూబ్ లైట్ పోతుంది, ఇలా ఫ్యాన్ పోతుంది, ఇలా ఏసీ పెట్టాలంటే 3 ఫేజ్ ఎందుకు పెడుతున్నాం, ఇలా అడుగుతారు. మీరు అటు ఇటు వంక చూసారు అనుకోండి, బాగోదు కదా. మీరు బేసిక్స్ తెలియాలి కదా మీకు కూడా. సో ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ మీ ఇంట్లో వాటేజ్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసి మెసేజ్ పెట్టండి. పెడతారా బెటరా? ఎస్ ఆర్ నో? ఓకే సార్. ఓకే, సో స్టార్ కనెక్షన్, డెల్టా కనెక్షన్ అర్థమైంది కదా? స్టార్ కనెక్షన్, డెల్టా కనెక్షన్. సో స్టార్ కనెక్షన్ లో వచ్చేటప్పటికి ఈ న్యూట్రల్ వైర్ వచ్చేటప్పటికి అన్నిటికి మైనస్ కనెక్ట్ చేశాను. సో ఈ ప్లస్ వచ్చేటప్పటికి ఫేజ్కి వెళ్తుంది. వేరే ఇక్కడ డెల్టా వచ్చేటప్పుడు చూడండి, డెల్టాలో ఇక్కడ నేను ఏ డైరెక్షన్ తీసుకున్నాను? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకున్నాను. ఏదర్ యూ కెన్ టేక్ క్లాక్ వైజ్ డైరెక్షన్ కూడా. అంటే ఏంటి? ప్లస్ తీసుకొచ్చి దేని కనెక్ట్ చేసాను? మైనస్. అగైన్ ప్లస్ తీసుకొచ్చి మైనస్ కి, ప్లస్ తీసుకొచ్చి మైనస్ కనెక్ట్ చేశాను. అదే మీరు రివర్స్ లో కనెక్ట్ చేయొచ్చు. అంటే ఇది ప్లస్ ఇది మైనస్ అనుకోండి, ఈ ప్లస్ తీసుకొచ్చి ఇక్కడ మైనస్ కనెక్ట్ చేయొచ్చు, ఈ ప్లస్ తీసుకొచ్చి ఇక్కడ మైనస్ కి, అగైన్ ఈ ప్లస్ తీసుకొచ్చి ఇక్కడ మైనస్ కనెక్ట్ చేయొచ్చు. సో రెండు డెల్టా కనెక్షన్ కరెక్టే. ఓకే, ఇది స్టార్ కనెక్షన్, ఇది డెల్టా కనెక్షన్. సో ఇది ప్రాక్టికల్ అంటే ఐడియల్ కండిషన్ లో. ఐడియల్ కండిషన్ లో అంటే ఏంటి? మనకి ఏమి రెసిస్టర్లు కానీ ఇండక్టర్లు అని కన్సిడర్ చేసుకోం. కానీ మనం ప్రాక్టికల్ గా తీసుకునేటప్పటికి ఏమవుతుంది? ఒక రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ తీసుకుంటాం. అంటే ఇది ఏ ఫేజ్ యొక్క ఇంపిడెన్స్, ఇది సి ఫేజ్ యొక్క ఇంపిడెన్స్, ఇది బి ఫేజ్ యొక్క ఇంపిడెన్స్. అలాగే ఇది వచ్చేటప్పటికి ఏంటి? ఏబి ఫేజ్ యొక్క ఇంపిడెన్స్, ఇది బిసి ఫేజ్ యొక్క ఇంపిడెన్స్, అలాగే ఇది ఏబి ఫేజ్ యొక్క ఇంపిడెన్స్. ఓకే, క్లియరా? సో సేమ్ ఈ దీనికి డిఫరెన్స్ ఏమీ లేదమ్మా. ఓన్లీ డిఫరెన్స్ వచ్చేటప్పుడు ఇక్కడ నేను ఇంపిడెన్స్ యాడ్ చేసుకున్నాను, ఇంటర్నల్ ఇంపిడెన్స్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇది ప్రాక్టికల్ కేసులో, ఇది ఐడియల్ కేసులో. ఓకే, సో ఇది అబ్జర్వ్ చేయండి. సో ఇందాక మీరు చూసింది, ఓకే ఒకసారి ఈ డయాగ్రామ్ వెళ్తాను. ఈ డయాగ్రామ్ వచ్చేటప్పటికి ఏంటి? సింగిల్ ఫేజ్. ఈ డయాగ్రామ్ సింగిల్ ఫేజ్ అంటే ఒక ఫేజ్ మాత్రమే వస్తుంది. అంటే మీకు ఇక్కడ ఏమున్నాయి? ఓన్లీ సింగిల్ వేవ్ మాత్రమే ఉంది. ఏముంది? ఓన్లీ సింగిల్ వేవ్ మాత్రమే ఉంది. సో 3 ఫేజ్ అంటే ఎన్ని వేవ్స్ వస్తాయి? 3 ఫేజ్ అంటే ఎన్ని వేవ్స్ వస్తాయి? 3 ఫేజ్ అంటే ఎన్ని వేవ్స్ వస్తాయి? సింగిల్ ఫేజ్ లో ఒక వేవ్ మాత్రమే ఉంది. 3 ఫేజ్ లో ఎన్ని వేవ్స్ వస్తాయి? 3 వేవ్స్ వస్తాయి. ఎన్ని వస్తాయమ్మా? 3 వేవ్స్ వస్తాయి. సో ఈ 3 వేవ్స్ చూడండి ఒకసారి. సో డిస్ప్లే అవుతుంది కదా డయాగ్రామ్. ఓకే, సో ఇది ఏ ఫేజ్. ఓకే, ఇది సైనసాయిడల్ బ్లూ కనబడుతుంది కదా మీకు. సో ఇది ఏ ఫేజ్. నెక్స్ట్ ఇది బి ఫేజ్. సో తర్వాత వచ్చే వేవ్ వచ్చేటప్పటికి సి ఫేజ్. సో మనకి ఇప్పుడు ఏబిసి ఫేజ్లు 3 ఫేజ్లు అని చెప్పాను కదా. సో ఈ 3 ఫేజ్లకి డిఫరెన్స్ ఉండాలి కదా. ఈ 3 ఫేజ్లకి డిఫరెన్స్ ఉండాలి కాబట్టి ఆ డిఫరెన్స్ ని ఎలా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ బ్యాక్ వెళ్తున్నాను. ఇక్కడ మనకి టోటల్ డిగ్రీస్ ఎన్ని ఉన్నాయి? టోటల్ డిగ్రీస్ ఎన్ని ఉన్నాయి?
టోటల్ డిగ్రీస్ ఎన్ని ఉన్నాయి? 360 డిగ్రీస్ ఉన్నాయి. ఓకే, సో 360 డిగ్రీస్ కాబట్టి సింగిల్ ఫేస్ ఇది. సో ఇప్పుడు నేను 3 ఫేస్ అనుకున్నాను అనుకోండి, 360 డిగ్రీస్ బై 3 వేస్తాను. ఏంటమ్మా 360 డిగ్రీస్ బై 3 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 120. ఒక్క ఫేజ్ కి డిఫరెన్స్ అంతా 120 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ లో మనం పెట్టుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక నేను విఏ విబిల్ గురించి మాట్లాడాను కదా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విఏ వచ్చేటప్పుడు 0 డిగ్రీస్ అండ్ ఇప్పుడు విబి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఒకదానికి 120 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్. 120 విఏ ఈజ్ ఈక్వల్ టు 0 కి స్టార్ట్ అయింది. సో విబి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? 120. సో ఇదే డయాగ్రామ్ లో 120 ఎక్కడ నుంచి చూడండి, 120 ఇక్కడ వచ్చింది. సో నెక్స్ట్ ఈ సైనసాయిడ్ దగ్గరికి వెళ్తున్నాను. సో సేమ్ మీకు లైన్ కనబడుతుంది కదా. సో 120 అంటే ఇక్కడ వచ్చింది. అంటే ఫస్ట్ ఏ ఫేజ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి, బి ఫేజ్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఈ 120 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అవ్వాలి. సో 120 డిగ్రీస్ నుంచి మీకు వేవ్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో అగైన్ బికి సికి ఫేజ్ షిఫ్ట్ ఎంత? అగైన్ 120 అంటే ఎంత? 120 + 120 అంటే 240. సో 240 అంటే ఎక్కడ వచ్చింది మనకి? ఈ పాయింట్ దగ్గర వచ్చింది. సో ఈ పాయింట్ నుంచి ఇలా రండి. అంటే ఎక్కడ స్టార్ట్ అవుద్ది? ఎక్కడ స్టార్ట్ అవుద్దమ్మా? 240 అంటే ఇది వస్తుంది. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అంటే 0 దగ్గర, 120 దగ్గర, 240 దగ్గర 3 వేవ్స్ స్టార్ట్ అవుతాయి. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? విఏకి విబికి ఫేజ్ షిఫ్ట్ ఎంత? 120. విబికి విసికి ఫేజ్ షిఫ్ట్ ఎంత? అగైన్ 120. అంటే విఏకి విబికి విఏ 0 దగ్గర స్టార్ట్ అయిందంటే విబి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 120 దగ్గర. విసి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 240 దగ్గర. సో నేను 3 ఫేజ్ దగ్గరికి వెళ్తాను. సింగిల్ ఫేజ్ మీకు క్లారిటీ వస్తే 3 ఫేజ్ దగ్గరికి వెళ్తాను. ఇది ఓకే కదా? ఈ పాయింట్ ఓకే కదా? ఈ పాయింట్ ఓకేనా? విఏ 0 దగ్గర స్టార్ట్ అవుతుంది, విబి 120 దగ్గర స్టార్ట్ అవుతుంది, విసి 240 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో 120 240 అనేది ఎలా వచ్చింది చెప్పాను కదా? 360 డివైడెడ్ బై 3. 360 బై 3 అంటే ఎంత? 120. సో అందుకని 120 ఫేజ్ షిఫ్ట్ పెట్టుకున్నా. అదే ఫర్ ఎగ్జాంపుల్ 6 ఫేజ్ అని అనుకోండి. 6 ఫేజ్ కూడా ఉంటది. మనం ఫస్ట్ సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఫేజ్ అని అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది మనకి? 360 బై 6 అంటే ఎంత? 60. సో అంటే విఏకి విబికి ఎంత డిఫరెన్స్? 60 వస్తుంది. ఇప్పుడు మన విఏకి విబికి డిఫరెన్స్ ఎంత? 3 ఫేజ్ అంటే 120. సో అది అబ్జర్వ్ చేద్దరు కానీ మీ డయాగ్రామ్ లో. ఓకే, సో చూడండి. సో ఇది ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ విబికి. సో ఇది ఈ డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఎంత? 120. అగైన్ ఇది విసి కదా. సో దీనికి డిఫరెన్స్ ఎంత? 120. ఓకేనమ్మా? సో దీన్నే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ తీసుకుంటాం. చూడండి, విఏ ఈజ్ ఈక్వల్ టు విఎం అట్ అన్ యాంగిల్ 0. సో ఇందాక నేను చెప్పాను విఏ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 0 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. విబి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 120 దగ్గర. విసి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 240 దగ్గర. ఓకేనా? సో ఇక్కడ -120 అని తీసుకున్నాను, ఇక్కడ +120 అని తీసుకున్నాను. రెండు ఒకటేనా? -120 అని తీసుకున్నాను, +120 అని తీసుకున్నాను. రెండు ఒకటేనా? ఆ డయాగ్రామ్ కావాలా మళ్ళీ మీకు? సరే, ఆ డయాగ్రామ్ దగ్గరికి వెళ్దాం. చూడండి, ఇది 0. ఇది ఏమనుకున్నాను? విఏ అనుకున్నాను. అవునా? సో చూడండి, విఎం అట్ అన్ యాంగిల్ 0. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 0 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ విబి ఎక్కడ స్టార్ట్ అవుతుందని చెప్తాను? +120 డిగ్రీస్ దగ్గర. సో +120 అంటే ఎంత? ఇది +120. అవునా కదా? ఇదంత +120. నెక్స్ట్ విసి ఎక్కడ స్టార్ట్ అవుతుందని చెప్పాను? +240. ఓకే, సో ఇక్కడ వీడు ఎలా తీసుకున్నాడంటే ఇది విబి కింద తీసుకున్నాడు, ఇది విసి కింద తీసుకున్నాడు. అంటే +240 ఈజ్ ఈక్వల్ టు ఎంత? -120 అయినా? +240 ఈజ్ ఈక్వల్ టు -120 అయినా? సో మీరు యాంటీ క్లాక్ వైజ్ లో రండి. 30, 60, 90, 120, 150, 180, 210, 240. ఇది +240. వేరే క్లాక్ వైజ్ లోకి వచ్చేటప్పుడు ఏంటి? -30, -60, -90, -120. సో -120 సరిపోయిందా?
సో -120 లేదా ఎలా రాసుకోవచ్చు? సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఆర్ 240. 240. ఓకే, సేమ్ VC చెప్పండి నాకు. సో VC ఇక్కడ మనం ఇందాక ఏమనుకున్నాం? +2 +120 లేదా ఎలా రాయొచ్చు? ఆర్ ఎలా రాయొచ్చు? +120 ఆర్ సేమ్. ఇప్పుడు ఇది +120 అంటే ఏం చెప్పాను? 30 60 90 120 అంటే ఇదేంటి? ఏ డైరెక్షన్ వెళ్తున్నాం? యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్తాం. ఇప్పుడు క్లాక్ వైజ్ లో రండి. -30 60 90 120 -240 సార్. -240. ఓకేనా? సో ఇదేనా అనొచ్చు, ఇదేనా అనొచ్చు. మీరు క్లాక్ వైజ్ లో వెళ్ళారంటే ఒకటి అంటారు, యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళారంటే ఇంకోటి అంటారు. ఓకేనా? సో ఇక్కడ వరకు అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఓకేనమ్మా? ఎస్ సార్. ఓకే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఇప్పటి వరకు మీకు యాంటీ క్లాక్ వైజ్ అని చెప్పాను. ఏమని చెప్పాను? యాంటీ క్లాక్ వైజ్ అని చెప్పాను. సో ఇక్కడ వచ్చేటప్పటికి నేను పాజిటివ్ సీక్వెన్స్, నెగిటివ్ సీక్వెన్స్ అంటాను. సో యాంటీ క్లాక్ వైజ్ ని ఒక టర్మ్ అంటాను, క్లాక్ వైజ్ ని ఒక టర్మ్ అంటాను. ఒక దాన్ని పాజిటివ్ సీక్వెన్స్ అంటాను, ఒక దాన్ని నెగిటివ్ సీక్వెన్స్ అంటాను. సో మనం చేసే మెథడ్ కానీ ఆ నెక్స్ట్ ప్లస్ మైనస్ వేసుకోవడం కానీ అంతా సేమే. ఏదర్ వచ్చేటప్పుడు నేను ఏమంటానంటే పాజిటివ్ సీక్వెన్స్ ఆర్ నెగిటివ్ సీక్వెన్స్ అంటాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇది వచ్చేటప్పటికి చూడండి, ఒకసారి ఫస్ట్ ఇది చూడండి, డిస్ప్లే అవుతుంది కదా. సో ఇది వచ్చేటప్పటికి పాజిటివ్ సీక్వెన్స్, ఇది వచ్చేటప్పటికి నెగిటివ్ సీక్వెన్స్. సో పాజిటివ్ సీక్వెన్స్ లో నేను ఇందాక ఏం చెప్పాను? VA VB VCకి ఎంత స్పేస్ షిఫ్ట్? VAకి VBకి ఫేస్ షిఫ్ట్ ఎంత? 120. VBకి VCకి ఫేస్ షిఫ్ట్ ఎంత? అగైన్ 120. అంటే VAకి VCకి ఫేస్ షిఫ్ట్ ఎంత? VAకి VBకి 120, VBకి VCకి 120, VAకి VBకి ఎంత? 240. ఓకేనా? సో దాన్ని ఎలా తీసుకుని చూడండి, 0 120 240, 0 120 240. సో ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి ఫస్ట్. VP at an angle 0 అంటే ఏంటి? ఇది at an angle 0. నెక్స్ట్ VP at an angle -120. సో -120 అంటే ఏంటి? మనం క్లాక్ వైజ్ తీసుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవాలా? మైనస్ అంటే ఎలాగా? యాంటీ క్లాక్ వైజ్ సార్. మైనస్ అంటే ఏంటి? క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ సార్. మైనస్ క్లాక్ వైజ్ సార్. మైనస్ క్లాక్ వైజ్ సార్. క్లాక్ వైజ్. ఓకే, సో అంటే క్లాక్ వైజ్ అంటే ఇక్కడ నుంచి ఇలా తీసుకోండి. సో ఇది ఏమవుతుంది మనకి? -120. నెక్స్ట్ -240 తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి -120 -240. సో సరిపోయినాయా? సో ఇక్కడ ఏం తీసుకున్నాడు? VAN is equal to an angle 0, VBN is equal to -120, VCN is equal to -240 కింద తీసుకున్నాం. సో ఇది VAN, ఇదేమవుతుంది VBN, ఇదేమవుతుంది VCN. కనబడుతుందమ్మా డయాగ్రామ్? ఎస్ సార్. ఓకే, సో దీన్ని ఏమంటున్నానంటే పాజిటివ్ సీక్వెన్స్ అంటున్నాను. ఏమంటున్నాం? పాజిటివ్ సీక్వెన్స్ అంటున్నాం. సో పాజిటివ్ సీక్వెన్స్ అంటే ఏంటి? క్లాక్ వైజ్ డైరెక్షన్. VAN VBN VCN అలా తీసుకున్నాం, క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, సో ఇప్పుడు దీనికి రండి. సో ఇక్కడ ఏం చేశాడు? VAN is equal to VPN at an angle 0, VCN is equal to ఏం చెప్పాడు? -120 అన్నాడు. అంటే ఇదేం తీసుకున్నాడు? 120 తీసుకున్నాడు. ఇదేం తీసుకున్నాడు? VBN -240 తీసుకున్నాడు. సో ఈ డయాగ్రామ్ ఒకటే, ఈ డయాగ్రామ్ ఒకటే, కానీ ఏం మారింది? ఇక్కడ VBN, ఇక్కడ VCN ఉంది. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమైంది? రివర్స్ అయింది. ఇది VCN అయింది, ఇది VBN అయింది. ఇది VCN అయింది, ఇది VBN అయింది. సో దీన్ని నెగిటివ్ సీక్వెన్స్ అంటాం. అంటే ఇక్కడ వచ్చేటప్పుడు చూడండి, ABC, ఇక్కడ వచ్చేటప్పటికి ABC అంటే పాజిటివ్ సీక్వెన్స్ లో మనం ఎలా తీసుకున్నాం? డైరెక్షన్ క్లాక్ వైజ్. నెగిటివ్ సీక్వెన్స్ లో ఎలా తీసుకున్నాం? డైరెక్షన్ నెగిటివ్ సీక్వెన్స్ ఎలా తీసుకున్నామా?
యాంటీ క్లాక్ వైజ్. యాంటీ సో అర్థమైంది కదా, అర్థమైంది కదమ్మా. పాజిటివ్ సీక్వెన్స్, నెగిటివ్ సీక్వెన్స్ అర్థమైంది కదా. ఎస్ సార్. ఓకే, సో రిమైనింగ్ టాపిక్ తర్వాత చెప్తాం. సో ఇప్పుడు వరకు జరిగింది ఒకసారి బ్రీఫ్గా చెప్తారా? సత్యప్రవీణ్, శ్రీరామ్ కాకుండా మిగతా వాళ్ళు లెఫ్ట్ అవద్దమ్మ గ్రూపుల నుంచి. నేను అడిగింది మిమ్మల్ని ఏదో జస్ట్ ఎంతవరకు మీకు అర్థమైంది అని అడగడానికి అంతే. తెలియకపోతే తెలియదని చెప్పండి, మళ్ళీ చెప్తాను. కీర్తన, శ్వేత, వెంకటేష్, అజయ్, చంద్రమౌళి, ధనలక్ష్మి, హేమంత్, జితేంద్ర, మను, యమున, నవ్య, నూతన. అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి అందరూ. లాస్ట్ 2 minutes అమ్మా. నెక్స్ట్ TNHM క్లాస్ ఉంది. సో యాక్చువల్ మీకు సాటర్డే కదా క్లాసు, సాటర్డే క్లాస్ తీసుకొచ్చి వెనస్డేకి థర్డ్ పీట్ మార్చాము. సో ఎవ్రీ వీక్ థర్డ్ పీట్ వచ్చేటప్పటికి TNHM క్లాస్ జరుగుతుంది. ఓకే శ్వేత, కీర్తన, శ్వేత. సో ఇవాళ ఒకసారి చెప్పిన టాపిక్స్ ఒక్కొక్క పాయింట్ చెప్పండి. మీకు అర్థమైంది కాదు, కొన్ని మీకు గుర్తొచ్చిన పాయింట్ ఒక పాయింట్ చెప్పండి, క్లోజ్ చేద్దాం సెషన్. వన్ ఫేజ్ గురించి 3 phases గురించి చెప్పుకున్నాం సార్. ఏమ్మా? వన్ ఫేజ్ 3 phases గురించి చెప్పుకున్నాం. ఓకే, ఇంకా? స్టార్ కనెక్షన్. ఓకే, ఇంకా ఇంకేం చెప్పుకోండి. వన్ ఫేజ్ కి 2 poles మాత్రమే ఉంటాయి సార్. 3 phase కి అయితే 6 poles ఉంటాయి సార్. ఓకే, ఇంకా? సో మెయిన్గా పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి? యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి? ప్లస్లో తీసుకోవాలి. క్లాక్ వైజ్ అంటే ఏంటి? మైనస్లో తీసుకుంటారు. ల్యాగ్, లీడ్ గుర్తుంచుకోండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఎలా తీసుకోవాలి గుర్తుంచుకోవాలి. ల్యాగ్, లీడ్ గుర్తుంచుకోవాలి. పాజిటివ్ సీక్వెన్స్, నెగిటివ్ సీక్వెన్స్ గురించి గుర్తుంచుకోవాలి. ఓకే, ఇవాళ చెప్పిన దాంట్లో ఈ 6 పాయింట్స్ గుర్తుంచుకోండి. సింగిల్ ఫేజ్ అంటే ఒక వేవ్ ఉంటుంది, 3 phase అంటే 3 waves ఉంటాయి. ఒక వేవ్ కి ఫేజ్ షిఫ్ట్ ఎంత? 120. ఆ 120 అనేది ఎలా వచ్చింది? 360 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఫేజెస్. సో ఇక్కడ 3 phase కాబట్టి ఎన్ని? 3. సో 360/3 దట్ ఈస్ ఈక్వల్ టు 120 degrees. సో ఈ పాయింట్స్ మాత్రం గుర్తుంచుకోండి. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే, తర్వాత నెక్స్ట్ అసైన్మెంట్స్ రాస్తున్నారు అందరూ, కానీ రాసింది కరెక్ట్గా సబ్మిట్ చేయట్లేదు. అంటే సబ్మిషన్ చేయట్లేదు అంటే ఒకసారి శ్రీరామ్ ఉన్నావా? శ్రీరామ్ కానీ, కోటేశ్వరరావు కానీ, విజయశ్రీ, శ్రీలక్ష్మి ఉన్నారు కదా. ఒకసారి మీరు స్క్రీన్ ప్రెజెంట్ చేసి ఒకసారి క్లాస్ రూమ్ యాప్ ఓపెన్ చేయండి అమ్మా. ఎవరైనా స్క్రీన్ ప్రెజెంట్ చేసి క్లాస్ రూమ్ యాప్ను ఓపెన్ చేయండి ఒకసారి. శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే. ప్రెజెంట్ అని చెప్పండి. శ్రీరామ్ ఆప్షన్స్కి వెళ్తే ప్రెజెంట్ అని చెప్పుకుంటుంది. ప్రెజెంట్ స్క్రీన్ అని చెప్పుకుంటుంది, అది క్లిక్ చేయి. శ్రీరామ్ ఉన్నావా? శ్రీరామ్ ఓకే, ఎవరైనా చేయొచ్చమ్మా. ఒకసారి ఆప్షన్స్కి వెళ్ళండి బయట. ఓకే, మనోజ్ ప్రెజెంట్ చేయి. ఓకే, ప్రెజెంట్ చేస్తే కదా. ఇప్పుడు మినిమైజ్ చేసి క్లాస్ రూమ్ యాప్ ఓపెన్ చేసి.
ఓకే 19 బ్యాచ్. సో 19 బ్యాచ్లో ఓన్లీ 32 మెంబర్స్ మాత్రమే ఉన్నారమ్మా. ఇంకా 8 మెంబర్స్ జాయిన్ అవ్వాలి, సారీ 9 మెంబర్స్ జాయిన్ అవ్వాలి. సో ఒకసారి అసైన్మెంట్స్ ఓపెన్ చేయి మనోజ్. మెఫా అసైన్మెంట్ ఓపెన్ చేయి. ఓకే, సో ఇక్కడ సబ్మిట్ చేయాలి మీరు. సో కొంతమంది అక్కడ స్ట్రీమ్ ఉంది కదా, స్ట్రీమ్లో సబ్మిట్ చేస్తున్నారు. ఆ స్ట్రీమ్లో సబ్మిట్ చేస్తే నాకు తెలియదు. ఓకేనా, సో ఇక్కడ మాత్రం సబ్మిట్ చేయాలి. ఓకేనా, ఆ అసైన్మెంట్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ అప్లోడ్ చేయాలి. సో అందరూ చాలా మంది స్ట్రీమ్లో చేస్తారు. సో స్ట్రీమ్లో చేస్తే నాకు రాదు. ఓకే, నీ పాయింట్ క్లియర్ కదా అందరికి? సో అసైన్మెంట్ ఓపెన్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అక్కడ అప్లోడ్ చేయాలి మీరు. ఓకే, ఇంకా ఎవరైనా ఉంటే చేసేయండి. ఇవాళ ఆఫ్టర్నూన్ వరకు టైం ఇస్తాను. అంటే ఆల్రెడీ రాస్తారు, చాలా మంది రాస్తారు కానీ అప్లోడింగ్ చేయలేదు. సో వాళ్ళందరూ ఒకసారి అప్లోడింగ్ చేసేయండి. ఏదైతే అసైన్మెంట్ ఉందో ఆ అసైన్మెంట్ క్లిక్ చేసి అక్కడ మాత్రం అప్లోడ్ చేయాలి. సో ఆఫ్టర్నూన్ వరకు చూస్తాను. ఆఫ్టర్నూన్ వరకు ఎవరైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళందరికీ మార్క్స్ ఇచ్చేస్తాను. ఓకే, జేఎన్టీయూకి సెండ్ చేసేయాలమ్మా మార్క్స్. ఈవినింగ్ అలా సెండ్ చేసేయాలి. మీరు ఎంత త్వరగా సబ్మిట్ చేస్తే అంత త్వరగా నేను సెండ్ చేస్తాను. ఓకేనమ్మా? మేడం ఇంకా రాలేదు సార్, ఉండనమ్మా, మేడం కాల్ చేస్తాను.